మిరగాయ బజ్జీలు తయారు చేసే విధానం. కావాల్సిన పదార్థాలు: గిన్నెలో 2 కప్పులు శనగపిండి, 11 పచ్చిమిరకాయలు, సాల్టు, వాము తగినంత. పచ్చిమిరకాయలు బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని మజ్జిగ కోసుకొని దాంట్లో వాము ఉప్పు కలిపిన దాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత శనగపిండి వాము కూర్చిన తర్వాత శనగపిండి వస్తే చిన్నగా చీల్చుకొని వాము పెట్టాలి. అది నిదానం అయిపోయింది కదా కొంచెం. తర్వాత నీళ్ళు వేసి శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా ఉప్పు, రవంత ఉప్పు, తినే సోడా వేసుకొని బజ్జీలు వేసే విధానం వచ్చేదాకా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తినే సోడా, ఉప్పు వేసాలి, కాస్తంత వాము పక్కన పెట్టి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత బాండీలు పెట్టట్లేదు ఎంతసేపు నేను. ఇప్పుడు బాండీలు వస్తుంది. పొయ్యి అంటించి పొయ్యి మీద బాండీ పెట్టి బాండీలో నూనె పోసి నూనె కాగిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు ఏమిటంటే ఒక 5-6 వేసుకొని 3-4 బాగా దోరగా వేగిన తర్వాత అటు ఇటు కలిపి కాలిన తర్వాత ఏగనిన తర్వాత అటు ఇటు తిరగేసుకోవాలి గరిటెతోటి. గరిటెతో తిరిగేసుకొని బజ్జీల్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ ఇంకా రాలేదుగా మా వాయిసే కట్టు. మళ్ళీ బజ్జీలను అటు ఇటు తిరిగేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న బజ్జీలని వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. రుచికరమైన వేడివేడి బజ్జీలు తయారైపోయాయి. మా వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.